హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. ఈరోజు మన మంగళపాలెం గ్రామంలో, ఏదైతే కొత్త వలస మండల కేంద్రంలో ఉన్న మంగళపాలెం గ్రామంలో రెల్లి కాలనీలో నూతిలో గేదె పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు, ఏదైతే యజమాని సుందర్ ఉన్నాడో, వెంటనే భయాందోళనకు గురై అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలవడం జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న జేసీపీ ఆపరేటర్ యాంతోనీ సంఘటనా స్థలానికి వచ్చి అతను ఒక జేసీబీతో గేదెని ఎలాగైనా బయటికి తీయాలని చాలా ప్రయత్నాలు చేశారు. వెంటనే ఏదైతే మనకి గడ్డి నూకరాజు ఉన్నారో, మారమ్మ సూరిబాబు ఉన్నారో, శేఖర్ ఉన్నారో, వీళ్ళందరి సహాయంతో పక్కనే ఉన్న చెరువులో నుంచి వాటర్ నూతిని మొత్తం నింపివేసి జేసీబీ సహాయంతో ఆ యొక్క గేదెని బయటికి తీయడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఆ రైతు సుందరం అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఆ సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పరిసరాలన్నీ చూడడం జరిగింది. మన రైతులకైనా మీకైనా ఒకటే చెప్పాలి. నేను రైతుని కాకపోయినా కొన్ని విషయాలు మనం పాటించాల్సిన పని అయితే ఎంతైనా ఉంది. గేదెలు అవనియండి, ఆవులు అవనియండి, మనం చుట్టూ పరిసర ప్రాంతాలు అనేది మనం ఇంట్లో ఎంత నీట్గా ఉంచుకుంటున్నామో వాటి చుట్టూ కూడా పరిసర ప్రాంతాల్లో అంతే నీట్గా ఉంచుకోవాలి. అదే సంఘటన ప్లేస్లో నావు పాములు చూశాను, జర్రిగొడ్డును చూశాను, కట్ల పాములు చూశాను. ఈరోజు మేము భయపడ్డాం కూడా. అయితే వాటికి ఏం తెలియదు, మూగజీవాలు. వాటిని వెళ్ళి పొడిస్తే వాటి చచ్చిపోతే దానికి మనం ఉపయోగం లేదు పెంచి. ఒక మనిషిని ఎలా జాగ్రత్తగా పెంచుతామో ఆవును కూడా, గేదెను కూడా అలాగే పెంచాలి. ఎందుకంటే వాటి వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి. దయచేసి ఇది ఒకటి తెలుసుకోవాలి. ఏదైతే ఇప్పుడు ఆ నూతిలో పడిపోయింది గేదె ఉందో, అది కూడా అక్కడ వాళ్ళ తప్పే అని నేను అంటాను. ఎందుకంటే ఆ నూతి కూడా భూమితో సమానంగా ఉంది. వాటికి ఏం తెలుసు అందులోకి వెళ్ళిపోతే పడిపోతామని. దయచేసి ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి. ఏది ఏమైనా సరే మంగళపాలెంలో జేసీపీ యాంతోనీ అవనియండి, మిగతా ముగ్గురు ఎవరైతే నూకరాజు ఉన్నారో, ఎవరైతే శేఖర్ ఉన్నారో, తదితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ఒక మానవతా దృక్పథంతో ఒక గ్రామస్తులయ్యండి ముందుకొచ్చి ఆ గేదెని బయటికి తీసి దాన్ని ప్రాణాలు కాపాడారు. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇలాంటి ఆసక్తికర విషయాలు మీ ముందుకు ఎప్పుడు తీసుకొని వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాను.